హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. ఈ మధ్య కాలంలో వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదండి. కొద్దిగా మనకి వర్క్ అన్నది ఎక్కువ ఉన్న మూలంగానే టైం అయితే కేటాయించలేకపోయాను. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. మన రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే చేసి చూపిస్తాను సింపుల్గాని. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుని అందులోని 50 గ్రాముల వరకు నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకోవడం వల్ల ఫ్రైకి మరింత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే అర స్పూను జీలకర్ర, అర స్పూన్ ఆవాలు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వుల నూనె మూలంగానే మనకి ఇలా పొంగు అన్నది వస్తుంది. ఇలాగా ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు మినప్పప్పు, ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. మనకి తింటున్నప్పుడు పప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిరపకాయలని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడితే మనకి లైట్గా చేదు అన్నది వస్తుంది కాబట్టి దోరగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఫ్రై అయిపోయిన పోపులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. దొండకాయ ఈ సైజులో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగని బాగా చిన్న ముక్కలుగా కాదు, బాగా పెద్ద ముక్కలుగా కాకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతకన్నా ముందుగా కొబ్బరిని ఒక హాఫ్ కొబ్బరి అండి, ఇది పైన పొట్టు అంతా తీసేసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బి పెట్టుకుంటాను. దీన్ని పక్కకు పెట్టుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మనకి దొండకాయ ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. మనకి దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే కొబ్బరికాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరికాయ ముందుగా వేసుకోవడం వల్ల మనం దొండకాయ ఫ్రై అయిపోయినంత వరకు కూడా మనం వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు కొబ్బరికాయ లోపల నుంచి మనకి ఆయిల్ అన్నది రిలీజ్ అయిపోయి మనకి ఫ్రై అయితే టేస్ట్ అస్సలకి బాగోదు. కాబట్టి మనం దింపుకుంటే ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాల ముందు ఈ కొబ్బరిని వేసుకోవాలి. అది కూడా పచ్చి కొబ్బరితోటి టేస్ట్ అయితే బాగుంటుంది. వెండి కొబ్బరి మాత్రం యూజ్ చేయొద్దు. ఈ కొబ్బరి తురుము మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దు, మొత్తం కలిసేట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కొబ్బరికాయలో నుంచి ఆయిల్ అన్నది రిలీజ్ అయిపోయి మనకి టేస్ట్ అస్సలకి బాగోదు. కొబ్బరికాయ ఎప్పుడు కూడా ఫ్రై చేస్తుంటే అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనకి కొబ్బరికాయ జస్ట్ కుక్ అవుతే సరిపోతుందండి. కాబట్టి ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, సిమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోండి. అలాగైతే మనకి మాడదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న దొండకాయలు వచ్చేసి అరకిలో దొండకాయలకి ఒక చెక్క వరకు కొబ్బరికాయనైతే వేసుకున్నాను, పెద్ద సైజు కొబ్బరికాయ. మీకు కావాలితే ఎక్కువగా వేసుకోవచ్చు లేదా తగ్గించి వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, టేస్ట్ ఎక్కడ పాడైపోదు. మనకి ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనకి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరికాయ దొండకాయ ఫ్రైని పప్పుచారులోకి కానీ సాంబార్లో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చు, అంత రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకి ఫైనల్లీ కొబ్బరికాయ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాను. మార్నింగ్ టైం లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ మెసేజ్ పెడుతున్నారు, మేడం ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు, అలాగే వదిలేసారు ఏంటి అని అడుగుతున్నారు. నాకు వర్క్ ఆర్డర్స్ ఎక్కువగా రావడం వల్ల అస్సలకి ఖాళీ లేదండి. ఖాళీగా ఉంటే ఎందుకు పెట్టాను, కంపల్సరీ పెడతాను. నాకు ఇక్కడ నుంచి వీలైనప్పుడల్లా వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. అస్సలకి ఏమి నిర్లక్ష్యం చేయనండి. కొద్దిగా అర్థం చేసుకోండి. వర్క్ ఎక్కువగా ఉన్న మూలంగా మాత్రమే నేను ఆఫ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు.